అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం గం గణపతయే నమః. దుం దుర్గాయే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో నారాయణాయ. మారుతి అనుగ్రహం ప్రారంభ అక్టోబర్ 18, 2025 శనివారం, ద్వాదశి, పుబ్బా నక్షత్రం. దీపారాధన ఇవాళ 4 ఒత్తులు ఒక ఒత్తిగా చేయండి. ఎందుకంటే పుబ్బా నక్షత్రం కదా. శుక్ర నక్షత్రంలో 4 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయాలి. ఈరోజు మంత్రదీపం అంటారు. ఈ దీపారాధన చేస్తే భర్త పూర్తిగా మారుతాడు, తాగుడు మానేస్తాడు, లేదా ఒక ఇన్సిడెంట్ ద్వారా తాగుడు తాగడం వదిలేస్తాడు, లేదు కోపం తగ్గుతుంది, లేదు ఆ వ్యక్తిలో మార్పు చూస్తారు. ఏ ఇంట్లో అయితే ఎవరు వివాహం అయినటువంటి వాళ్ళు అంటే భర్త కోసం భార్య చేయాలి, లేదా కొడుకు కోసం తల్లి చేయొచ్చు, అంటే కొడుకు మారాలని, లేదు అల్లుడు మారాలని అత్తగారు చేయొచ్చు. 4 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి కొబ్బరి నూనె వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపారాధన మీరు సూర్యాస్తమయంలోపు చేసుకుంటే ఈ మంత్ర దీప యోగం ద్వారా మీ భర్త చెడు అలవాట్లను వదిలేయటం, మారటం జరుగుతుంది. ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం లక్ష్మీ రూప నఘేశాయ నమః. ఓం శ్రీం లక్ష్మీ రూప నఘేశాయ నమః. ఓం శ్రీం లక్ష్మీ రూప నఘేశాయ నమః. ఈ మంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు జపిస్తే అప్పులు తొలగిపోవడం, అంటే మీకు అప్పులు ఉన్నాయి, అప్పులు తొలగిపోవడానికి ఒక మార్గం కనపడుతుంది. తప్పకుండా ఈ మంత్ర జపాన్ని చేయండి. మీకున్నటువంటి అప్పులు తొలగిపోతాయి. ఏ స్థలమో అమ్ముడుపోవటం, లేదా ఏ ఇల్లు అమ్ముడుపోవటం, లేదా ఇంకొక దారి కనపడడం, ఏదో ఒక రూపేణ ఎవరి ద్వారానో సహాయం పొందడం, అప్పులు తొలగిపోవటం జరుగుతుంది. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం, అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు, ఆ రోజు జపించలే, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను, ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా, లేదంటే వైవర్త పురాణం ద్వారా, నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ, మీ రాశికి సంబంధించి కానీ, లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మదోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు, గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగైందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల, 2 నెలలు. అంటే
మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు, నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.